రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. మన పూర్వీకులు సేంద్రియ వ్యవసాయమే చేసేవాళ్ళు, మంచి పంటలు పండించేవాళ్ళు. అయితే పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు హరిత విప్లవం అవసరమైంది. అప్పుడు రూపొందించబడిన హైబ్రిడ్లు, అధిక దిగుబడినిచ్చే రకాల నుంచి మంచి దిగుబడులు రాబట్టడం కోసం రసాయన ఎరువులను వాడాల్సి వచ్చింది. అయితే కాలక్రమేణా సేంద్రియ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కేవలం రసాయన ఎరువులని అవసరానికి మించి వాడడంతో ప్రస్తుతం నేలలు చౌడుబారిపోతున్నాయి. దిగుబడులు ఒక స్థాయికి మించి పెరగటమే లేదు. ఈ నేపథ్యంలో భూసారాన్ని పెంపొందించి మళ్లీ బంగారు పంటలు పండించాలంటే సమగ్ర ఎరువుల వాడకం శ్రేయస్కరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువులను వాడితేనే భూమి భౌతిక పరిస్థితి మెరుగై మంచి పంటలు పండుతాయని చెప్తున్నారు. రసాయన ఎరువులు తయారు చేసే కొన్ని కంపెనీలు ఇప్పుడు సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టి సారించాయి. సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్నపూర్ణ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. మన ఈ చర్చలో పాల్గొనేందుకు కోరమండల్ ఫెర్టిలైజర్స్ మార్కెటింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవిప్రసాద్ గారు, అలాగే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జలపతిరావు గారు, అలాగే కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రిటైల్ మార్కెటింగ్ హెడ్ సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి జలపతిరావు గారు. నమస్కారం అండి రవిప్రసాద్. నమస్కారం అండి సుబ్బారెడ్డి గారు. జలపతిరావు గారు, ముందుగా మీరు చెప్పండి, ఒకప్పుడు రసాయన ఎరువులను ప్రోత్సహించిన శాస్త్రవేత్తలే ఇప్పుడు సేంద్రియ ఎరువులు చాలా మంచిది అని వాటిని ప్రోత్సహిస్తున్నారు. అంటే దీని వెనక కారణం ఏంటండి? నిజంగా చెప్పాలంటే ప్రోత్సహించడం అనేది అప్పుడు ఇప్పుడు రెండు కలిపి వాడమని. ఎందుకంటే పంటల ఉత్పత్తి పెరగాలనుకున్నప్పుడు పాత రోజుల్లో చేసిన సేంద్రియ పద్ధతుల ద్వారా అధిక ఉత్పత్తికి వీలు కాకపోయేసరికి, తగినంత సేంద్రియ పదార్థం దొరకకపోయేసరికి కొంత మొత్తంలో రసాయనాలు వాడమని సిఫారసు చేస్తూ వచ్చినారు. కానీ కాలక్రమేణా రైతులు ఈ రసాయనాల్లో ఉన్నటువంటి తొందరగా వచ్చేటువంటి ఫలితాలను చూసి సులభంగా దొరకటం, ఇట్లాంటి కొన్ని సులభమైనటువంటి పద్ధతులకు అలవాటు పడి ఎక్కువ మొత్తంలో రసాయనాలు వాడుతూ ఈ సేంద్రియాన్ని మర్చిపోతూ వస్తున్నారు. ఇప్పుడు అది సమస్య అవుతుంది. అంటే దుష్ఫలితాలు నిజంగా ఎక్కువగా ఉంటాయంటారు రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల? దుష్ఫలితాలు చాలా రోజులు అదే పద్ధతిలో వాడినట్టయితే తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు మనం గత 10-20 సంవత్సరాల నుంచి అదే పద్ధతిలో పోయేసరికి దుష్ఫలితాలు చూస్తున్నాం. మనం శాస్త్రపరంగా చూడటం కాదు, రైతుల అనుభవంలో కూడా వచ్చింది. కేవలం రసాయనాలతో వాడితే వ్యవసాయం సాగేటట్టు లేదు అని రైతుల్లో కూడా అవగాహన పెరుగుతూ వస్తుంది. అయితే రవిప్రసాద్ గారు, మీరు రసాయన ఎరువులను తయారు చేసే కంపెనీ, అయితే రసాయన ఎరువులను తయారు చేసిన కంపెనీ ఇప్పుడు సేంద్రియ ఎరువులను తయారు చేయడానికి కారణం ఏంటండి? చాలా చక్కటి ప్రశ్న అండి. ఇది సాలుకి 30 లక్షల టన్నులు మేము ఉత్పత్తి చేసి రైతులకు అందజేస్తున్నాం. అయితే రైతు పండించే ఈ వ్యవసాయ రంగంలో తనకి రోజు రోజుకి నష్టాల దిశలోకి వెళ్ళిపోతున్నాడు, లాభాలు రావటం లేదు. మన భారతదేశం యొక్క ఫుడ్ ప్రొడక్షన్ చూసుకుంటే 230 మిలియన్ టన్స్ కంటే అధికంగా రావట్లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఇంత ఇరిగేషన్ ఉంది, మంచి వనరులు ఉన్నాయి, మంచి హైబ్రిడ్ సీడ్స్ ఉన్నాయి, పురుగు మందులు ఉన్నాయి. అయితే మనం ఎందుకు ఉత్పత్తిని పెంచుకోలేకపోతాం? దీనికి కారణం ఏమిటని మేము మా కంపెనీ ద్వారా బాగా రీసెర్చ్ చేసి కనుగొన్నది ఏంటంటే, మన భారతదేశంలో కాకుండా దేశం అంతటా వివిధ నేలల్లో ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల రసాయనిక ఎరువులు ఎంత మనం వాడినా కూడా వాటిని మొక్క ఉపయోగించుకునే పరిస్థితిలోకి మారటం లేదు. కాబట్టి రైతు ఎన్ని బస్తాలు కాంప్లెక్స్ కానీ డిఏపి కానీ వేసినా కూడా అధిక దిగుబడి రావట్లేదు. ఎప్పుడైతే రైతు ఎక్కువ ఖర్చు పెడతాడో అతనికి లాభం తగ్గిపోతుంది. లాభం తగ్గిపోవడం వల్ల మేము ఎన్ని లక్షల టన్నులు ఉత్పత్తి చేసినా కూడా రేపు రైతు అనేవాడు మాకు ఉండకపోతే, మా యొక్క కస్టమర్ మాకు ఉండకపోతే, మరి మా యొక్క ఇన్ని కెమికల్ ప్లాంట్స్ కూడా ఎందుకు పనికి రాకపోతే దీర్ఘదృష్టి ఆలోచించి కెమికల్ ఫెర్టిలైజర్స్ అమ్మే ఒక కంపెనీ సేంద్రియ ఎరువులు ఉత్పత్తి చేసి రైతుకు అందించాలని యొక్క పథకం ప్రారంభించాం. అయితే సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులను వాడుతున్న మీ కస్టమర్స్ ఏం చెప్తున్నారు? అంటే దిగుబడి బాగా వచ్చింది అంటున్నారు. అలాగే ఖర్చు విషయం చూసుకుంటే సేంద్రియ ఎరువులకి రసాయన ఎరువులకి తేడా ఎలా ఉందంటున్నారు? సేంద్రియ పురుగు గోదావరి గోల్డ్ అనేటువంటి సేంద్రియ పురుగును వాడిన ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే దిగుబడి పెరగటమే కాకుండా నాణ్యతలో గణనీయమైనటువంటి మార్పును వాళ్ళు చూశారు. ఉదాహరణకి వరిలో చూసుకున్నట్లయితే
ఎకరానికి 1.5 నుంచి 2 బస్తాలు దిగుబడి పెరగడమే కాకుండా మిల్లింగ్కి వెళ్ళినప్పుడు నూక శాతం అనేటువంటిది బాగా తగ్గింది, నాణ్యత పెరిగింది. అదేవిధంగా మన కూరగాయలు క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ వంగ కానీ సేంద్రియ ఎరువులతో పండించినటువంటి రసాయనిక ఎరువులతో పాటు గోదావరి గోల్డ్ను వాడి పండించినటువంటి కూరగాయలు నాణ్యతలోనూ తాజాదనంలోనూ మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు రైతుకు మిగతా రైతుల కంటే కూడా ఎక్కువ రైతు రావటం అనేటువంటి గమనించింది. అన్నిటికంటే మించి రాయలసీమ ప్రాంతంలో దానిమ్మలో కానీ బొప్పాయిలో కానీ అరటిలో కానీ తడుల సంఖ్యలో కూడా రైతులకి మామూలుగా 10 తడులు పెట్టే దగ్గర 6-7 తడులతోటి సేంద్రియ ఎరువులు ఎక్కడైతే వాడారో అక్కడ నీటి వినియోగం యొక్క సామర్థ్యం పెరిగింది. రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. సేంద్రియపు ఎరువులు వాడినటువంటి ప్రతి రైతు కూడా సత్ఫలితాలను సాధించారు. అయితే జలపతిరావు గారు, మనం ఇప్పుడు చూసుకుంటే పశుపోషణ అనేది చాలా వరకు తగ్గిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తనంతట తానుగా ఈ సేంద్రియ ఎరువులను తయారు చేసుకునే పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయండి? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా మందికి రైతులు, ముఖ్యంగా కొంచెం వయసు మళ్ళినటువంటి ప్రతి రైతుకు తెలుసు సేంద్రియ పద్ధతులు ఎలాంటివి ఉన్నాయి, ఏ విధంగా చేయాలి, సేంద్రియపు ఎరువులు వాడకపోతే పంట ఏ విధంగా చెడిపోతుంది, భూమి ఏ విధంగా చెడిపోతుందని ఈ మధ్య కొంచెం యువకులు వ్యవసాయంలోకి వచ్చినారో తప్ప అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఏ పద్ధతులలో అవకాశం ఉందన్నది ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది రైతులకు సేంద్రియం వాడాలని తెలిసినా వాడకపోవడానికి కారణం ఏంటంటే అందుబాటులోకి లేకపోవటం, అవి తయారు చేసుకునేటంలో ఖర్చు అవుతుందనో, లేకుంటే కష్టం ఉందనో, లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఈ సోఫిస్టికేటెడ్ వర్క్ ఉండదు. దాంట్లో ఏదో పెండ తీయాలి, మట్టి కలపాలి, తొక్కాలి, ఇట్లాంటి పనులు చేయలేక భయపడి చాలామంది నీట్గా ఉందాము, చక్కగా పొద్దున పూట టిఫిన్ తిందాము, చా తాగుదాము, సాయంత్రం పూట మళ్ళీ ఈవినింగ్ టీ తాగుదామని ఇట్లాంటి ఆలోచన కొద్ది పోయిన వాళ్ళకి వ్యవసాయం కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు సేంద్రియం చూసినట్టయితే ఒకటి కాదు, దాదాపు ఒక 10 రకాల సేంద్రియ పదార్థాలు వాడుకోవడానికి అవకాశం ఉంది. ప్రకృతి అంత గొప్పది. ప్రకృతి ఎంత గొప్పదంటే పశువు నుంచి వచ్చినటువంటి విసర్జించినటువంటి వ్యర్థ పదార్థం ఎన్నో విధాలుగా మనకు పంటకు ఉపయోగపడేటువంటిది. అలాగే పచ్చిరొట్టు ఎరువులు సహజంగా ఎక్కడో దగ్గర పిచ్చి మొక్కలు మరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా తీసుకొచ్చి మనం భూమిలో దున్నట్టయితే, భూమిలో వేసుకున్నట్టయితే దాంట్లో ఉన్నటువంటి ఎరువులు అన్నీ పనికి వస్తాయి. తర్వాత అట్లాగనే పంట ఉత్పత్తి, మనం మామూలుగా గింజలు తీసుకున్న తర్వాత మిగిలిన ఉత్పత్తి పశువులు తినగా మిగిలినటువంటి ఈ పంటలో ఉన్నటువంటి చెత్త చెదారంను కూడా అన్నిటిని మళ్ళీ భూమిలో కలిపేసినట్టయితే కూడా మళ్ళీ అవుతుంది. వీటన్నిటినీ మళ్ళీ ఎరువుగా అందించేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు ఉన్నాయి. అసలు మానవుని కంటే ఎన్నో రెట్ల శక్తి ఉన్నటువంటి సూక్ష్మక్రిములు ఉన్నాయి. ఈ చెత్త చెదారాన్ని అంతా అవ్వి తిని మళ్ళీ భూమిలో కలిపేసేటువంటి అవకాశం ఉంది. ఇట్లాగా పచ్చిరొట్టె ఎరువులు, పంటల ఉత్పత్తుల్లో మిగిలినటువంటి చెత్త చెదారాన్ని కూడా చేసుకోవటం, అట్లాగే ఈ మధ్య వర్మీ కంపోస్ట్ అని ఒక రకమైనటువంటి ఈ చెత్త చెదారాన్ని చాలా తొందరగా కన్వర్ట్ చేసి మంచి ఎరువు తయారు చేసేయడానికి అవకాశం ఉంది. ఇట్లాగా చాలా పద్ధతుల్లో ఉంది. కాబట్టి ఈ రైతులు వాళ్ళకు అవకాశం ఉన్నటువంటి పద్ధతుల్లో వాళ్ళకు అవకాశం ఎరువును వాళ్ళు తయారు చేసుకునేటువంటి అలవాటు నేర్చుకోవాలి. ఇప్పుడు పాత రోజుల్లో మామూలుగా చిలకలో ఉన్నటువంటి చెట్టు కొమ్మలు, ఆకులు అల్లం తీసుకొచ్చేసి పొలంలో తొక్కేవాళ్ళు. ఇట్లాగే ఎన్నో అలవాట్లు చూసి అందరూ మర్చిపోయి ఇప్పుడు కేవలం రసాయనాల వెంటబడి, రసాయనాలతో కొన్ని రోజులు సహజ జీవనం బాగానే జరిగింది. ఇప్పుడు జరగడానికి అవకాశం లేదు. పంట ఉత్పత్తులు పెరగవు, నాణ్యత రాదు. తర్వాత సబ్సిడీ పంట దిగుబడి బాగా రావాలంటే మాత్రం ఆ మాత్రం కష్టపడక తప్పదు. వ్యవసాయం చేయాలంటే సేంద్రియాలకు పోవాల్సిందే, సేంద్రియం వాడాలంటే తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. ఓకే అండి, తప్పకుండా. దీని గురించి మరింతగా మాట్లాడుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. ఇప్పుడు షార్ట్ బ్రేక్.